హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చైతన్య. సో నేను ఇంకొక వీడియోస్తో వచ్చాను. దీన్ని ఆస్మో పాకెట్ 3 కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. కొన్న తర్వాత కొన్ని మినిమం సెట్టింగ్స్ చేంజ్ చేయాలి దీంట్లో. సో దాన్ని కొంచెం మీకు చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో జనరల్గా ఆన్ చేసేసిన తర్వాత ఇక్కడ స్లైడ్ ఇక్కడ పైనకి చేస్తే ఇక్కడ రెజల్యూషన్ చూడండి. ఇక్కడ రెజల్యూషన్ చూసినారా? ఇక్కడ 1080p ఉంది. ఓకే, 2.7. నెక్స్ట్ 4K రెజల్యూషన్ ఉంది. మనం బెస్ట్ వీడియో కావాలంటే మనము 4K రెజల్యూషన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ మనం 30 పెట్టుకుంటే బాగా నీట్గా క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ రెజల్యూషను స్క్రీన్ ఇంచెస్ 16:9 ఇది ఈ స్క్రీన్ రెజల్యూషన్ ఉండాలి. ఇక్కడ కెమెరా ఇది కెమెరా సింబల్ చూసారు, ఇది ఫ్లిప్ చేస్తే మన వైపు చూపిస్తుంది ఇది. ఓకే సరే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ సెట్టింగ్ ఇంపార్టెంట్. సెట్టింగ్లో ఆటో ఫేస్ డిటెక్ట్, మనము ఆటో ఫేస్ డిటెక్ట్ చేసామంటే డైరెక్ట్గా ఏదన్నా ఒకటి మన ఫేస్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ మనం దీన్ని క్లిక్ చేసే అది ఆటో ఫేస్ ఆటో డిటెక్ట్ చేసేసి దాన్ని ఫాలో త్రూ అవుతూ ఉంటుందన్నమాట. అంటే మన ఫేస్తో పాటు ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంటే దాంతోపాటు కెమెరా కూడా మూవ్ అవుతూ ఉంటుంది, అలా ఇలా అలా అన్నట్టు. ఓకే చూసారా? ఓకే, ఇప్పుడు మనం ఇది ఆటో ఫేస్ డిటెక్ట్ పెట్టాం కదా. ఇప్పుడు నా మీద ఇట్లా గ్రీన్ కలర్ చూపిస్తాను చూసారా? నేను కెమెరాని ఇట్లా తిప్పాల్సిన అవసరం లేదు. నేను ఫేస్ని ఇట్లా టర్న్ చేస్తే దాంతోపాటు అది కెమెరా టర్న్ అయిపోతుంది అనమాట. నేను మళ్ళీ ఇలా తిప్పితే అలానే నా ఫేస్ని డిటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. నేను పైన చూస్తుంది, కింద చూస్తూ ఉంటుంది కెమెరా. నాతో పాటు ఫాలో అవుతూ ఉంటుంది. అలాగే ఆబ్జెక్ట్ కూడా, ఏ ఆబ్జెక్ట్ మనం ఫోకస్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ని ఫాలో త్రూ చేస్తూ ఉంటుంది కెమెరాలో. ఓకే, నెక్స్ట్ ఇంకో సెట్టింగ్స్ వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వరుసగా అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ సెట్టింగ్లోకి పోతే వైర్లెస్ మైక్ అని ఉంది. మనము మైక్ని కనెక్ట్ చేసుకుందాము. సెట్టింగ్స్లో పోవాలి. ఇది వైర్లెస్ మైక్ టచ్ చేసేసి మనం ఇక్కడ ఇది ఆన్ చేసుకోవాలి. ఆన్ అయింది. పేర్ చేద్దాం దీన్ని. కనెక్ట్ అయింది కదండి. డీజే ఆస్మో ఆడియో కనెక్టెడ్. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేయాలి. కన్ఫర్మ్ కొట్టేసిన తర్వాత చూస్తున్నారా, ఇక్కడ డెసిబల్స్ పెరుగుతున్నట్లు కనపడుతుంది. ఇక్కడ ఇది ఇట్లా అంటే ఇది యాక్చువల్లీ యాక్టివ్గా వాయిస్ రికగ్నైజ్ చేస్తుంది అని అర్థం. అది చూస్తే అక్కడ బ్యాటరీ కూడా ఉంది చూడండి, 60%, 15 hours. 15 hours మనం ధారాళంగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ మానిటర్ వాల్యూమ్ కూడా మనం ఇక్కడనే కంట్రోల్ చేయొచ్చు. మానిటర్ వాల్యూమ్ చూడండి, ఇక్కడ 50% ఉంది దీంట్లో ఆటోమేటిక్గా. అంటే మనం రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ వినడానికి ఎంత పర్సెంటేజ్తో మనం వినొచ్చు. ఇక్కడ నుంచి మనం వింటాం యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ ఇది ఆటో పవర్ ఆఫా. నెక్స్ట్ ఫార్మాట్ ట్రాన్స్మిటర్ వర్షన్, దీని వర్షను ఉంది. నెక్స్ట్ రికార్డింగ్ 32 bit ఫ్లో రికార్డింగ్, ఇది మనం ఆన్ చేసుకోవాలి. 32 bitsతో రికార్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏదంటే ఆడియో టు వీడియో సింక్. ఇది మనం ఆన్ చేసామంటే, నేను మీకు ఫస్ట్ వీడియో చెప్పినట్లు గుర్తు, మనం కొన్నిసార్లు ఈ ఆస్మో పాకెట్ 3 నుంచి మనం దూరం పోయి మనం ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు దూరంగా కనీసం ఒక ఫ్యూ మీటర్స్ మనం దూరం వెళ్ళినప్పుడు మనకు ఖచ్చితంగా మన వాయిస్ని ఇది తీసుకోలేదు. అప్పుడు ఏం చేస్తుందంటే వీడియోతో పాటు సింక్గా మనకు సపరేట్గా ఆడియో ఫైల్ డౌన్లోడ్ అయిపోతూ ఉంటుంది. దీంతోపాటు డీజే మైక్తో దీని లోపల కూడా మనకు ఆడియో సేవ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకుంది, ఆడియో టు వీడియో సింక్ చేయాలా. ఓకే, నెక్స్ట్ గింబుల్ డైరెక్షన్ స్టార్టప్. అంటే ఫస్ట్ మనము ఆన్ చేసిన తర్వాత గింబుల్ ఇది ముందర సైడ్కి ఉండాలా లేకపోతే బ్యాక్వర్డ్గా ఉండాలా అనేది మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫార్వర్డ్ అని పెట్టాను, బ్యాక్వర్డ్ కూడా చేయొచ్చు,
లాస్ట్ సెట్టింగ్ ఏదైతే ఉందో దాంతోపాటు అది ఆల్రెడీ సెట్ అయిపోతుంది లాస్ట్ సెట్టింగ్ అని పెడితే గిన. ఇంకొకటి రొటేట్ స్క్రీన్ టు పవర్ ఆఫ్. ఇది నేను జనరల్గా ఇప్పుడు చూడండి ఇక్కడ 2 seconds పవర్ ఆఫ్ అని ఉంది కదా. సో ఇది ఇట్లా నాకు ఆఫ్ అవ్వకూడదు అని ఉండాలంటే ఏం చేయాలంటే ఇది నెవర్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఎప్పటికీ అది ఆఫ్ కాదు, మనము మాన్యువల్గా ఆఫ్ చేస్తేనే ఆఫ్ అవుతుంది. ఓకే, సో అలా చూస్ చేసుకోవచ్చు అనమాట. నవ్వన్న పెట్టుకోవచ్చు, ఇట్లా పెడితేనే అంటే ఇట్లా రొటేట్ చేస్తేనే ఆఫ్ అయిపోతుంది, లేకపోతే 2 seconds టైం ఇస్తుంది టచ్ చేయనీకి. ఇది చూసారా, ఇది డైరెక్ట్గా మనం ఇలా అంటే జూమ్ ఇన్ అవుతుంది, ఇలా అంటే జూమ్ అవుట్ అవుతుంది. సో ఇంపార్టెంట్ ఎక్స్పోజర్. ఈ ఎక్స్పోజర్లో మనకు ఆటో ఉండాలా లేకపోతే మాన్యువల్ ఉండాలా, అది ఎలా అనేది కొంచెం బాగా కెమెరా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అట్లా మనకు తెలియకపోతే ఏం పెట్టాలంటే మనం ఆటో పెట్టేస్తే కెమెరా అందుకదే ఎంత ఎక్స్పోజర్ వైట్ అనేది ఎంత ఎక్స్పోజర్ చేయాలి అనేది కెమెరాని సెట్ చేసుకుంటుంది మనకు హెల్ప్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ గ్లామర్ చూసారు, ఇది మనం ఆఫ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఈయన మన ఫేసు కొన్ని న్యాచురల్ ఫేస్ అనేటివి కొంచెం అది గ్లామర్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే కొంచెం డాట్స్ ఉండడం కానీ కొంచెం ఏదైనా బ్లాక్ స్పాట్స్ ఉంటే ఈయన అది న్యాచురల్గా అది డిలీట్ చేసేసి బాగా నీట్గా ఫేసు క్లారిటీగా ఉండేటట్లు ఉంటుంది. అది ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు ఇప్పుడు నెక్స్ట్. ఓకే, ఇది గ్లామర్ది ఆన్ అయిందో లేదో కనపడడం లేదా నాకు. కానీ ఇక్కడ గ్లామర్ ఆన్ అయినట్టు కనపడుతుంది నాకు. కూడా కలర్లో కూడా మనకు కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయండి. కలర్లో చేంజ్ అవుతాను చూసారా బ్యాక్గ్రౌండ్లో, అలా నేను నార్మల్ కలర్ పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఫోకస్ మోడ్ కూడా ఇదే, సేమ్ ఇదే ఇప్పుడు నేను చెప్పిండేదే ఫోకస్ మోడ్. ఆటో ఫోకస్ కంటిన్యూ టు ఆపరేట్ విచ్ సూటబుల్ ఫర్ క్యాప్చరింగ్ మూవింగ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇది కూడా సేమ్ ఇట్లాంటిదే. అదే డబుల్ క్లిక్ చేస్తే అయినా దాని మీద ఆటోమేటిక్గా ఫాలో త్రూ అవుతూ ఉంటుంది అది. ఓకే, ఈ రొటేషన్ స్పీడ్ అనేది గింబుల్ మూవ్ స్లోలీ టు ద స్మూతర్ వీడియోస్. అంటే మనం వీడియో తీసేటప్పుడే ఫాస్ట్గా మూమెంట్ ఉండాలా, స్లోగా మూమెంట్ ఉండాలా అనేది మనము స్పీడ్గా సెట్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఇది. ఎందుకంటే కొంతమందికి వీడియోస్ సరిగా తీయలేరు, కొంతమంది ఫాస్ట్గా వీడియో ఇట్లా పోతుంది అట్లా పోతుంది అంటారు కదా. సో ఈ సెట్టింగ్ పెట్టుకున్నామంటే మనం హ్యాండ్ ఎంత మూమెంట్ అయినా కూడా వీడియో మాత్రం కాన్స్టెంట్ ఫ్రేమ్లో ఇలా స్లో మూమెంట్స్ బాగా నీట్గా సినిమాటోగ్రఫిక్ మనకు వీడియోస్ వస్తాయండి. ఓకే, గుర్తుపెట్టుకొని స్లో సెట్ చేసుకోవాలి దీన్ని. నెక్స్ట్ గింబుల్ మోడ్లో ఇది ఫాలో సేమ్ అదే ఇట్లా తిరుగుతాం చూడండి, తిరుగుతూ ఉంటుంది, మనల్ని ఫాలో అవుతుంది. సూటబుల్ ఫర్ మోస్ట్ సీనరీస్ ఇంక్లూడింగ్ వ్లాగ్స్ ఆర్ సెల్ఫీ వీడియోస్ కూడా ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ టిల్ట్ లాక్ మోడ్. హారిజన్ లైన్ ఈజ్ లెవెల్ అండ్ విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ సీనరీస్ విత్ కెమెరాస్ మూమెంట్ సచ్ యాజ్ పుల్ ఇన్ పుల్ అవుట్. అంటే జస్ట్ మనం ఇలా పోయి ఇలా తీసుకురావడానికి కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, కొన్ని అంటే ఇలా తీసుకొని ఇలా ఇక్కడ నుంచి ఇట్లా జూమ్ అవుట్ చేయడానికి, ఇట్లా జూమ్ ఇన్ లోపలికి చూపించడానికి, ఏదన్నా హోల్లో నుంచి చూపించడానికి ఉంటుంది కదా కొన్ని సినిమాటోగ్రఫిక్వి. సో దానికి ఇది ఆటోమేటిక్గా మనం కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. టిల్ట్ లాక్ కూడా చేసుకోవచ్చు దాన్ని మనం. కెమెరా ఇది గింబుల్ మోడ్ FPV లెవెల్. కెమెరా ఆల్వేస్ కీప్ ద సేమ్ డైరెక్షన్ విత్ ద టచ్ స్క్రీన్ సూటబుల్ ఫర్ క్విక్లీ క్యాప్చరింగ్ ద సబ్జెక్ట్స్ డైరెక్ట్లీ ఫేసింగ్ టచ్ స్క్రీన్. ఇదే టచ్ స్క్రీన్ చేసిన తర్వాత మూమెంట్ అవుతుంది చెప్పిందిలే, అదే ఇది సెట్టింగ్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చి
ఈ టచ్ స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ మనం ఎంత పెట్టుకోవాలి, ఎంత మనకు బ్రైట్నెస్ కావాలి స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ అనేది ఇది ఇక్కడనే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది నేను 37 to 40 ఇలా పెడితే కనుక కొంచెం సేవ్ అవుతుంది, బ్యాటరీ సేవింగ్ ఉంటుంది అంతే దీంట్లో. ఓకే, నేను 50% పెడితే 50% బ్రైట్నెస్. ఓకే, ఎందుకంటే లో లైట్లో కూడా మనం వీడియోస్ తీసుకోవచ్చు. ఓకే, లో లైట్లో. నెక్స్ట్ స్లో వీడియోస్ కూడా తీసుకోవచ్చు, స్లో మోషన్ వీడియోస్లో కూడా దీంట్లో మనము 4K రెజల్యూషన్లో పెట్టుకొని మనకు స్పీడ్ అంటే ఎంత మనకు స్పీడ్లో మనకు వీడియోస్ కావాలి, 4x120 అనేది 100 అనేది మనకు స్లో మోషన్ వీడియో సెట్టింగ్స్కి ఇది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది చూసారు, ఇక్కడ ఒకటి ఇది దీంట్లో ఫేస్ ఆటో డిటెక్ట్ ఉంది. నెక్స్ట్ ఈ సెట్టింగ్ చూసారు, ఈ సెట్టింగ్లో మన ఫేసు ఎటువైపు ఉండాలి అంటే ఆబ్జెక్ట్ ఎటువైపు ప్లేస్ చేయాలి అనేది ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, ఇక్కడ మైక్ సింబల్ ఉంది. ఈ మైక్ సింబల్లో వెళ్తే గిన మనకు ఎటువంటి వీడియో అదే ఆడియో కావాలి, ఛానల్ స్టీరియో టైపా మోనో టైపా అన్నట్టు. నెక్స్ట్ నాయిస్ రిడక్షన్, ఈ నాయిస్ రిడక్షన్ ఆఫా ఆనా అనేది కూడా చేసుకొని మనకు నాయిస్ రిడక్షన్ చేసుకోవచ్చు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, సో ఇది ఈరోజు వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. సో మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీకు షేర్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.